వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు మసాలా ఫ్లేవర్తో పెసరపప్పు వండుకుందాం. ఈ పప్పు చాలా ఈజీగా వండుకోవచ్చండి. మసాలా రుచితో స్పైసీగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ముందు 1 కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగి పావు గంట నానబెట్టుకోవాలి. తరువాత నూనె వేడయ్యాక 2 ఇలాచి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా జీరా, తరువాత 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. కొంచెం వేగాక ఎండుమిర్చి, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వద్దనుకుంటే చితక్కొట్టిన ఎల్లిపాయలు వేసి కలుపుకోవచ్చండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసి కలపాలి. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ఈ తాలింపులో వేసి కలుపుకుందాం. ఒక కప్పు పెసరపప్పుకు 2 కప్పులు నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలపాలి. ఈ మసాలా పప్పును మెత్తగా ఉడకనివ్వద్దండి. పప్పులుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. ఎంతో రుచిగా ఉన్న మసాలా పెసరపప్పు రెడీ. ఈ పప్పు చపాతీలో చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో మసాలా పెసరపప్పు, మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది.